ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఆనకట్ట నుంచి సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, గోదావరి వరద పోటెత్తి ప్రవహిస్తోంది, ఉరకలెత్తి ఓళ్లను ముంచుతోంది, ఉప్పొంగి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ నెలలో మరొక్కసారి ప్రమాదకరమైన ప్రవాహాలతో ఓళ్లని ముంచిన పరిస్థితి ఉంది. భద్రాచలం దిగువ ప్రాంతం నుంచి భారీగా శబరి ప్రవాహం గోదావరిలో కలవటంతో ఆ నీరంతా దిగువకు రాజమహేంద్రవరం వస్తోంది. అఖండ గోదావరి తీరం అంతా ప్రమాదకరంగా మారింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు ఈ సెప్టెంబర్ నెలలోనూ రికార్డు వరద వచ్చింది. ఇప్పటికే 15 లక్షలకు పైగా ప్రవాహం దిగువకు సముద్రంలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 15.1 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 15 లక్షలకు పైగా నీరు దిగువకి విడుదల చేస్తున్నారు. కోనసీమలో మొత్తం ఊళ్ళన్నీ మునిగిపోయాయి. వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి ప్రమాదకరంగా ఉధృతిగా ప్రవహిస్తోంది. లంకలన్నీ నీట మునిగాయి. పీగన్నవరం మండలంలోని లంకలు ఇప్పటికే వరద నీటిలో ఉన్నాయి. పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. పెదపూడి లంక, బూరుగుల లంక, ఉడిమూడి లంక, అరిగలవారిపేట, కే ఏనుగుపల్లి లంక, శివాయి లంక, బొడ్డాయి లంక ఈ మొత్తం కూడా పూర్తిగా నీరు వచ్చింది. శివాయి లంక మినహా అన్ని చోట్ల కూడా మరపడవలు ఏర్పాటు చేశారు. శివాయి లంకలో నాటు పడవలపైనే లంకవాసులు బయటికి ఒడ్డుకు వస్తున్నారు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని లంక గ్రామాలు కనకాయలంక, అనగారులంక, రావిలంక, పుచ్చలంక, అయోధ్యలంక, పెదమల్లంక, మర్రిమూల ఈ మొత్తం కూడా పూర్తిగా వరద నీటిలో ఉంది. కనకాయలంక కాజ్వే పైన నాటు పడవల మరపడవల పైన పీగన్నవరం, రాజోలు వైపు వస్తున్నారు. అట్లాగే మామిడికుది మండలంలోని అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నం లంక ఈ మొత్తం కూడా వరద నీరుంది. అప్పనపల్లి కాజ్వేని మూసివేశారు. సకినేటిపల్లి మండలం టేకు శెట్టిపాలి రేవు నుంచి సకినేటిపల్లి మండలంలోని లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరద గుప్పిట్లో ఉన్నాయి. అక్కడ కూడా మరపడవలు ఏర్పాటు చేశారు. మలికిపురం మండలంలోని అప్పనరామ లంక కూడా నీట మునిగింది. ఇంకా అలాగే ఐనివిల్లి మండలంలోని ఐనివిల్లి లంక, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక, పొట్టిలంక, కొనకుదురు లంక కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పశువుల లంక, గేదెల లంక, లంక ఆఫ్ టానే లంక, గురజాప లంక ఇవన్నీ కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. రామచంద్రాపురం నియోజకవర్గంలోని సేరిలంక ప్రాంతం కూడా వరద చుట్టుముట్టేయడంతో పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. అలాగే ఐపోలవరం మండలం, కాట్రేనికోన మండలం, సముద్రం తీర ప్రాంత మండలంలోని గ్రామాలన్నీ కూడా వరద గుప్పిడిలో చిక్కున్నాయి. ప్రస్తుతం గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భద్రాచలం నుంచి తగ్గుతుంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా 2 గంటల నుంచి క్రమంగా వరద ప్రవాహం తగ్గుతోంది. ఈ వరదకు సంబంధించి గోదావరి డెల్టా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎప్పటికి ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంది? సార్ నమస్కారం సార్. ఇప్పుడు మనకి గోదావరిలో దాదాపుగా 15,33,000 క్యూసెక్కుల వరకు కూడా వరద ఈ తెల్లవారుజాము వరకు కూడా ప్రవాహం చేసింది సార్. మనకి బ్యారేజ్ దగ్గర 15.30 వరకు కూడా లెవెల్ కూడా రికార్డ్ అయింది సార్. ఇప్పుడు ఒక 2 అవర్స్ వెనక నుంచి కూడా ఒక్కొక్క పాయింట్ కూడా డౌన్ అవడం స్టార్ట్ అయింది సార్. ఇది మనకి పూర్తిగా మనకి సాయంత్రం ఆ టైం వరకు కూడా దాదాపుగా ఒక 12 నుంచి 14 గంటల వరకు కూడా ఇది పాయింట్ తగ్గుకొని ఈరోజు నైట్కి మనకి రెండో ప్రమాద హెచ్చరిక మనం విత్డ్రా అయ్యే అవకాశం అయితే మనకి వచ్చే అవకాశం ఉన్నది సార్. ఏటిగట్లు జూలైలో వచ్చిన నెలలో ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఎట్లా ఉన్న వాటి పరిస్థితి? సార్, మనకి మొన్న జూలైలో వచ్చిన ఫ్లడ్లో అయితే మనకి 16,30,000 క్యూసెక్లు రికార్డ్ అయింది సార్. వేరాజ్ ఇప్పుడు మనకి 15,33,000 క్యూసెక్లే, అంటే దాదాపు 1,00,000 క్యూసెక్లు తక్కువగానే ఇప్పుడు మనకి రికార్డ్ అయింది సార్. జూలైలో మనం ఏదైతే అప్పుడు ఆ ఫ్లడ్ వచ్చిందో అప్పుడు ఏటిగట్లన్నీ కూడా పరిరక్షణ చేసి ఎక్కడెక్కడైతే మనకి వీక్ పాయింట్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాటికి ఇసుక బస్తాలు వేయడం జరిగింది సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏ ప్రాంతం అయితే ఆ రాజమండ్రి, తర్వాత కోనసీమ, భీమవరం ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గారు ఎమర్జెన్సీ గ్రాంట్లు కూడా ఇచ్చారు సార్. ఇక్కడే అలాగే మనకి రామచంద్రపురం ఏరియాలో కూడా కోళ్ళ సుందరపల్లి అని ఒక 2 ఏరియాలు ఉన్నాయండి. అలాగే కింద కొండలేశ్వరం అని ఒక ఏరియా ఉంది సార్, బాగా వలనరబుల్ పాయింట్. ఈ పాయింట్లన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చెప్పి వారి దగ్గర నుంచి శాంక్షన్ మంజూరు చేసుకుని ఇసుక బస్తాలు వేసి ప్రొటెక్షన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు అన్నీ కూడా సేఫ్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకా ఎగువ ప్రాంతం భద్రాచలం ఎగువన దిగువన వరద ఇంకా పూర్తిగా వాతావరణం ఎలా ఉంది? ఇంకా మనకు మళ్ళీ ఏమన్నా అదనంగా వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంతటితో ఆగిపోద్దా?
సార్. సార్ ఇప్పుడు మనకి భద్రాచలం ఎగువ ప్రాంతం నుంచి కూడా అన్నీ కూడా తగ్గుముఖంలోనే ఉన్నాయి సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఎటువంటి ఫోర్కాస్ట్ కూడా పెరిగినట్టు లేదు సార్. భద్రాచలం కూడా ఇంకొక 2-3 అవర్స్లో అక్కడ ఉన్న ఫస్ట్ వార్నింగ్ అంటే 43 అడుగులకి దిగువకి వచ్చే అవకాశం ఉన్నది సార్. అక్కడ వార్నింగ్ విత్డ్రా చేస్తారు. వేరేజ్ ఏదైతే ఇప్పుడు మనకి ఈ వాటర్ అంతా వచ్చిందో ఇదంతా శబరి సీలేరు బేసిన్ నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా ఏరియాలో పడిన బాగా హెవీ రెయిన్స్ వల్ల దాదాపుగా 120, 130, 100 ఇలాంటి రెయిన్ఫాల్ అంతా కూడా అక్కడ రికార్డ్ అవ్వడం వల్ల మనకి ఈ పోర్టు మనకి ఇక్కడికి వచ్చింది సార్. మెయిన్గా అంతా ఇదంతా ఎక్కువ కంట్రిబ్యూషన్ భద్రాచలం డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచే మనకు ఉన్నది సార్, ఎగువ ప్రాంతం కన్నా సార్. అది సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే ఇది గోదావరిలో వరద ప్రవాహాల పరిస్థితి. ఈ భద్రాచలం ఎగువ దిగువన కూడా ఇప్పుడైతే వాతావరణం అనుకూలంగా ఉంది, వర్షాలు ఆగినాయి. ఈ వరద కూడా క్రమంగా తగ్గుతుంది. ఈ రాత్రికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉందని ధవళేశ్వరం గోదావరి డెల్టా ఎస్సీ శ్రీనివాస్ చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.